హే గైస్, ఎలా ఉన్నారు? నవంబర్ 2022 యునైటెడ్ స్టేట్స్లోని ఓపెన్ ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ కంపెనీ చాట్ జీపీటీ అనే ఏఐ చాట్ బాట్ని రిలీజ్ చేస్తుంది. టెక్ ఫీల్డ్లో ఇది ఒక రెవల్యూషన్ అయింది. మనిషిలాగా ఆలోచిస్తూ మనుషులకే ఇచ్చే టెక్నాలజీ తీసుకొని రావటం అంటే మామూలు విషయం కాదు. చాట్ జీపీటీ తర్వాత గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, మెటా ఏఐ ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏఐ చాట్ బోట్స్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా అమెరికన్ కంపెనీసే. అమెరికాతో ప్రతి దాంట్లో పోటీ పడే చైనా ఈ చాట్ బాట్స్ని చూసి కుళ్ళుకుంది. అఫ్ కోర్స్ చైనా వీటిని చూసి కొన్ని చీప్ కాపీస్ కూడా తయారు చేస్తుంది, కానీ ఏవి కూడా హిట్ కాలేదు. ఏఐ రేస్లో చైనా ఫెయిల్ అవడం చూసిన అమెరికా చైనాని ఏఐ రేస్ నుంచి పూర్తిగా వెనక్కి నెట్టేయాలని చైనా మీద ఆంక్షలు విధించింది. చైనాకి వెళ్ళే అడ్వాన్స్డ్ చిప్స్ని, టెక్నాలజీస్ని అడ్డుకుంది. కానీ చైనా అంత ఈజీగా ఓటమిని ఒప్పుకునే కంట్రీ కాదు. ప్రపంచం మొత్తం తనకంటే ముందుకు వెళ్ళిపోతుందని కరోనాని తీసుకువచ్చింది చైనా. అలాంటిది టెక్ రేస్ నుంచి తప్పుకుంటుందా? తంతే గేట్ కూడా డబుల్ స్పీడ్లో వస్తుందన్నట్లు అమెరికన్ టెక్నాలజీకి ధీటుగా సిలికాన్ వ్యాలీ ఫ్యూజ్లు ఎగిరిపోయేలాగా ఒక ఏఐ బాట్ని తీసుకొని వచ్చింది. దాని పేరే డీప్ సీక్ R1. డీప్ సీక్ దెబ్బకి అమెరికన్ టెక్ షేర్స్ పాతాళానికి పడిపోయాయి. డీప్ సీక్ ఏ రేంజ్కి పాపులర్ అయిందంటే సైబర్ అటాక్లు దగ్గరుండి చేపించే చైనా డీప్ సీక్ మీద జరుగుతున్న సైబర్ అటాక్స్కి భయపడి డీప్ సీక్ రిజిస్ట్రేషన్స్ మీద రెస్ట్రిక్షన్స్ విధించాల్సి వచ్చింది. సో ఏంటి ఈ డీప్ సీక్ స్పెషాలిటీ? అమెరికా కాళ్ళు వణికిస్తున్న ఈ చాట్ బాట్ని కనిపెట్టింది ఎవరు? అన్నిటికంటే ముఖ్యంగా ఈ డీప్ సీక్ వలన ఇంటర్నేషనల్ స్టేజ్ మీద చైనా పొజిషన్ ఎలా చేంజ్ అవుతుంది? మరి ముఖ్యంగా చైనా వాడు కనిపెట్టిన ఏఐని వాడొచ్చా? ఇది ఇంపార్టెంట్ గురు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్ ని యూజ్ చేస్తారు. జస్ట్ ఇమాజిన్, ఈ రెండు టెక్నాలజీస్ ని ఒకే కోర్సులో నేర్చుకుంటే ఎలా ఉంటుంది? అది కూడా ఒక ఐఐటి నుంచి అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ వచ్చే కోర్స్ అయితే అమేజింగ్ కదా. ఓడిన్ స్కూల్ అండ్ ఐఐటి గౌహటి వాళ్ళు కొలాబరేట్ అయి చేస్తున్న డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్స్తో ఇది పాసిబుల్ అవుతుంది. దీంట్లో అంతా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. 20+ ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది. మొత్తం లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్ అనమాట. డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. ప్రొఫైల్ బిల్డింగ్లో హెల్ప్ చేస్తారు. అండ్ దాంతోపాటు మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. ఈ ఫీల్డ్లో డీప్ నాలెడ్జ్ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ మీకు ఈ కోర్స్ని నేర్పిస్తారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కోర్స్ చేసిన తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసిటి అకాడమీ ఐఐటి గౌహటి నుంచి మీకు అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ లభిస్తుంది. అండ్ ఆల్సో ఐఐటి గౌహటి క్యాంపస్ ని విజిట్ చేసే ఛాన్స్ కూడా దొరుకుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న మాడ్యూల్స్ అన్ని మీరు ఈ కోర్సులో నేర్చుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు బోనస్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి. బై ది వే, ప్రెసెంట్ వచ్చేసి 10,000 స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. అండ్ నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. ఆల్రెడీ ఒక బ్యాచ్ January 25th స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి February 22nd స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్ అండ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి చూడండి. అమెరికా చైనా క్లాస్లో ఉండే 2 టాపర్స్ లాంటివి. అమెరికాతో పోటీ పడటానికి చైనా ఎంత దూరమైనా వెళ్తుంది. చైనాని వెనక్కి నెట్టడానికి అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. అందుకే ట్రంప్ గెలవంగానే చైనా ఇంపోర్ట్స్ మీద 10% టారిఫ్ విధించాడు. ట్రంప్ ఒక్కడే కాదు, ఇంతకు ముందు ఉన్న బైడెన్ కూడా ఇదే చేశాడు. ముఖ్యంగా టెక్నాలజీ విషయంలో చైనాని ముందుకు రానివ్వకూడదు అనే ఉద్దేశంతో అమెరికా చైనా ఇంపోర్ట్ చేసుకునే టెక్ చిప్స్ ని కూడా అడ్డుకుంది. అయితే ఇలా చేయడమే ఈ రోజు అమెరికాకి శాపంగా మారింది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బేస్ చేసుకుని ఓపెన్ ఏఐ అనే అమెరికన్ కంపెనీ చాట్ జీపీటీని విడుదల చేస్తుంది. ఈ చాట్ జీపీటీ మనుషుల్లాగా ఆలోచిస్తూ మనుషులు ఇచ్చే టాస్క్లని అవలీలగా చేస్తూ ప్రతి ఒక్కరి డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. చాట్ జీపీటీ మోడల్ ని బేస్ చేసుకుని అమెరికన్ కంపెనీస్ ఇంకొన్ని చాట్ బాట్స్ ని రిలీజ్ చేశాయి. అండ్ అవన్నీ కూడా హిట్ అయ్యాయి. సో అమెరికా ఏదైనా చేసినప్పుడు అది హిట్ అయింది అనుకోండి, చైనా ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతుంది. ఆల్రెడీ మొబైల్ ఫోన్స్ విషయంలో ఇది మనం చూసాం. సో అమెరికా ఇలా చాట్ బాట్స్ ని రిలీజ్ చేయడంతో చైనీస్ టెక్ కంపెనీ బైడు ఎర్నీ అనే చాట్ బాట్ ని రిలీజ్ చేసింది. ఇది పెద్దగా హిట్ కాలేదు. ఆ తర్వాత టెన్సెంట్, బైటీడాన్స్ అనే ఇతర చైనీస్ టెక్ ఫర్మ్స్ కూడా తమ వర్షన్ లో చాట్ బాట్స్ ని రిలీజ్ చేశాయి. కానీ ఇవేవి కూడా అమెరికన్ చాట్ బాట్స్ కి సమానంగా జనాల్ని మెప్పించలేకపోయాయి. సో తమ ఏఐ చాట్ బాట్స్ ని ఎలాగైనా చాట్ జీపీటీ
లెవెల్కి తీసుకుని వెళ్ళాలని చైనా అమెరికా కంపెనీ అయిన ఎన్విడియాని అప్రోచ్ అయింది. ఎన్విడియా అనేది అమెరికాలోని మల్టీనేషనల్ కార్పొరేషన్ అండ్ టెక్నాలజీ కంపెనీ అనమాట. ఏఐ చాట్బాట్స్ని డిజైన్ చేయడానికి అవసరమయ్యే అడ్వాన్స్డ్ చిప్స్ ఇంకా జీపీయూస్ని ఈ కంపెనీ తయారు చేస్తుంది. సో ఈ కంపెనీ హెల్ప్తో చాట్ జీపీటీకి పోటీగా వెళ్దాం అనుకున్న చైనా ప్లాన్స్ని అమెరికా ఆవిరి చేసింది. ఏఐ డెవలప్మెంట్లో ఇంపార్టెంట్ అయిన ఎన్విడియాస్ A100 అండ్ H100 జీపీయూస్ మీద అమెరికా రిస్ట్రిక్షన్స్ విధించింది. వాటిని చైనాకి వెళ్లకుండా అడ్డుకుంది. దాంతో చైనాకి ఎక్కడో కాలింది. ఇందాక చెప్పే కదా, తంతే గేట్ కూడా డబుల్ స్పీడ్లో వస్తుందని. అమెరికా చేసిన పని చైనీస్ కంపెనీలో కసి పెంచింది. ఆ కసి నుంచి పుట్టిన ఖనిజమే డీప్ సీక్ R1. డీప్ సీక్ అనేది ఓపెన్ సోర్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ని డెవలప్ చేసే ఒక చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. దీని హెడ్ క్వార్టర్స్ చైనాలోని హ్యాంగ్జోలో ఉంది. దీని పేరెంట్ కంపెనీ వచ్చేసి హైఫ్లయర్ అనే హెడ్జ్ ఫండ్ కంపెనీ. లియాంగ్ వెంగ్ఫెంగ్ అనే చైనీస్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ బిజినెస్ మ్యాన్ ఈ కంపెనీని స్థాపించాడు. డీప్ సీక్ హైఫ్లయర్ హెడ్జ్ ఫండ్ లో భాగమైనా కానీ దీని ఆపరేషన్స్ అన్ని ఇండిపెండెంట్ గా జరిగేవి. సో దీని వల్ల డీప్ సీక్ ఎటువంటి ప్రెషర్స్ లేకుండా అంబిషియస్ ఏఐ ప్రాజెక్ట్స్ మీద పనిచేయడం మొదలుపెట్టింది. టాప్ చైనీస్ యూనివర్సిటీస్ నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్స్ తో వర్క్ చేస్తున్న డీప్ సీక్ కి అమెరికా విధించిన అడ్వాన్స్డ్ చిప్ బ్యాన్ ఒక పెద్ద ఛాలెంజ్ ని విసిరింది. ఎందుకంటే ఏఐ చాట్ బాట్స్ ని డెవలప్ చేయాలంటే ఎన్విడియా తయారు చేసే సెమీ కండక్టర్ చిప్స్ అనేవి చాలా అవసరం. అయితే అమెరికా విసిరిన ఈ ఛాలెంజ్ ని డీప్ సీక్ ఒక ఆపర్చునిటీ లాగా మార్చుకుంది. వెన్ లైఫ్ గివ్స్ యూ లెమన్స్ మేక్ లెమనేడ్ అంటారు కదా, ఆ టైప్ లో అనమాట. బైడెన్ గవర్నమెంట్ చైనాకి పవర్ఫుల్ ఎన్విడియా H100 చిప్స్ ని బ్యాన్ చేసింది. అయితే డీప్ సీక్ ఎన్విడియా H800 చిప్స్ ని ఇంపోర్ట్ చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత వీటిని కూడా చైనా వెళ్లకుండా అమెరికా బ్యాన్ చేసింది అనుకోండి, అది వేరే విషయం. సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ H800 చిప్స్ కి H100 చిప్స్ కంటే పవర్ తక్కువ. సో ఈ పవర్ తక్కువ చిప్స్ అవైలబుల్ గా ఉండటం వల్ల డీప్ సీక్ రీసెర్చర్స్ ఇన్నోవేటివ్ గా ఆలోచించాల్సి వచ్చింది. అండ్ వాళ్ళ ఇన్నోవేటివ్ థింకింగ్ సక్సెస్ ని ఇచ్చింది. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఏఐ మోడల్స్ ని లెస్ మెమరీ అండ్ లెస్ కంప్యూటింగ్ పవర్ తో పనిచేసేలాగా ట్రైన్ చేశారు. మిక్స్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అప్రోచ్ తో వీళ్ళు ఈ ఫీట్ ని అచీవ్ చేశారు. టెక్నికల్ టర్మ్స్ ఏం లేకుండా నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డీప్ సీక్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక క్వైరీ ఇచ్చినప్పుడు ఆ క్వైరీకి సెట్ అయ్యే కొన్ని సబ్సెట్ ఆఫ్ పారామీటర్స్ ని మాత్రమే యూజ్ చేసి ఆ క్వైరీని పూర్తి చేస్తుంది. సో ఇక్కడ అవసరం లేని పారామీటర్స్ ని డీప్ సీక్ యూజ్ చేయట్లేదు కాబట్టి కంప్యూటింగ్ పవర్ కూడా తగ్గుతుంది అండ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. అఫ్ కోర్స్ ఇలా లిమిటెడ్ పారామీటర్స్ యూజ్ చేయటం డీప్ సీక్ ఏం కొత్తగా కనిపెట్టలేదు. ఈ మెథడ్ ని ఓపెన్ ఏఐ చాట్ GPT-4 అండ్ డేటాబ్రిక్స్ DBRX మోడల్ ఆల్రెడీ యూజ్ చేసే కానీ లిమిటెడ్ రిసోర్సెస్ అంటే అంతగా పవర్ లేని ఎన్విడియా H800 చిప్స్ తో డీప్ సీక్ ఈ మెథడ్ ని యూజ్ చేసింది చూడండి, అక్కడ మార్కులు కొట్టేసింది. ఇలా లిమిటెడ్ సోర్సెస్ తో డీప్ సీక్ నవంబర్ 2023 నుంచి తమ జర్నీ స్టార్ట్ చేసింది. ముందుగా కోడింగ్ టాస్క్ కోసం డీప్ సీకర్ కోడర్ అనే ఓపెన్ సోర్స్ మోడల్ ని రిలీజ్ చేసింది. ఆ తర్వాత డీప్ సీక్ LLM, డీప్ సీక్ V2, డీప్ సీక్ కోడర్ V2 ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. ఫైనల్ గా డీప్ సీక్ R1 అనే గేమ్ చేంజర్ ని రిలీజ్ చేసింది. సో ఎందుకని ఈ డీప్ సీక్ R1 ని గేమ్ చేంజర్ అంటున్నారు అండ్ ఎందుకు దీనికి ఇంత పాపులారిటీ వస్తుంది? డీప్ సీక్ ఇంత రేంజ్ లో పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ కాస్ట్. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ తయారు చేయడానికి $100 మిలియన్ ఖర్చు పెట్టింది. మెటా ఏఐ లామాని డెవలప్ చేయడానికి $60 మిలియన్ ఖర్చు అయింది. ఈ కంపెనీలు ఎంత ఖర్చు పెట్టి చాట్ బాట్స్ ని డెవలప్ చేస్తుంటే డీప్ సీక్ జస్ట్ $5.6 మిలియన్ తో డీప్ సీక్ R1 ని డెవలప్ చేస్తుంది. అది కూడా జస్ట్ 55 రోజుల్లో. అంతేకాదు డీప్ సీక్ ని ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ చాట్ జీపీటీని కూడా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు, కానీ చాట్ జీపీటీలో నెక్స్ట్ వర్షన్ లైక్ GPT-4 ని యూస్ చేయాలంటే మనీ పే చేయాలి. కానీ యాజ్ ఆఫ్ నౌ ప్రతి డివైస్ లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఫ్రీగా డీప్ సీక్ చాట్ బాట్ ని యూస్ చేసుకునే ఆప్షన్ ఉంది. అంతేకాదు డెవలపర్స్ డీప్ సీక్ API ద్వారా యూస్ చేయాలనుకుంటే పర్ మిలియన్ ఇన్పుట్ టోకెన్స్ కి $0.14 పే చేయాలి. అదే చాట్ జీపీటీని API ద్వారా యూస్ చేయాలంటే $7.50 పర్ మిలియన్ ఇన్పుట్ టోకెన్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ డీప్ సీక్ ఆఫర్ చేసే ఈ లో కాస్ట్ ఆఫర్ అనేది స్టార్ట్అప్ బిజినెస్ మొదలు పెట్టే వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. డీప్ సీక్ ఫేమస్ అవడానికి అన్నిటికంటే మెయిన్ రీజన్ డీప్ సీక్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ఏఐ. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ కూడా తాము తయారు చేసిన చాట్ బాట్ సోర్స్ కోడ్ ని పబ్లిక్ తో షేర్ చేసుకోవు. కానీ డీప్ సీక్ సోర్స్ కోడ్ ని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. సో దీనివల్ల ఎవరైనా డీప్ సీక్ యొక్క
అండర్లేయింగ్ ఆల్గారిథమ్స్ని స్టడీ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, తీసి దెబ్బలో కొట్టచ్చు, మీకు నచ్చింది చేసుకోవచ్చు. బాగా పేరున్న ఏ టెక్ కంపెనీస్ కూడా ఈ ఆప్షన్స్ యూజర్స్కి ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో డీప్ సీక్ ఈ ఆప్షన్ ఇచ్చేసరికి ప్రెజెంట్ ఇది మోస్ట్ పాపులర్ ఏఐ టూల్గా మారింది. ఇన్ఫ్యాక్ట్ యాపిల్ స్టోర్లో ఫ్రీ డౌన్లోడెడ్ యాప్ లిస్ట్లో టాప్ పొజిషన్కి వెళ్ళింది. గ్లోబల్గా జరుగుతున్న ఏఐ రేస్లో డీప్ సీక్ R1 చైనా యొక్క ట్రంప్ కార్డ్. అందుకే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కుర్చీ ఎక్కిన రోజునే చైనా తమ ట్రంప్ కార్డ్ని రిలీజ్ చేసింది. అండ్ చైనా ట్రంప్ కార్డ్ హిట్ అయిందా అంటే పుష్ప 2 రేంజ్లో హిట్ అయింది. డీప్ సీక్ దెబ్బకి అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండే నాస్డాక్ 3.1% పడిపోయింది. మన ఇండియన్ సెన్సెక్స్ ఎలానో అమెరికాలో నాస్డాక్ అలా అనమాట. సో అమెరికాలో ఉండే టాప్ టెక్ ఫర్మ్ కంపెనీస్ అన్ని ఈ నాస్డాక్లో ఉంటాయి. డీప్ సీక్ దెబ్బకి పెద్ద పెద్ద టెక్ జైంట్ కంపెనీల స్టాక్స్ దారుణంగా పడిపోయాయి. గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ $100 బిలియన్ నష్టపోతే మైక్రోసాఫ్ట్ $7 బిలియన్ నష్టపోయింది. అందరికంటే దారుణంగా నష్టపోయింది మాత్రం ఎన్విడియానే. హీరో విలన్ కొట్టుకొని కమిడియన్ ని చంపేసినట్లు పాపం అమెరికా చైనా మధ్యలో ఎన్విడియా నలిగిపోయి ఏకంగా $600 బిలియన్ నష్టపోయింది. చరిత్రలో ఏ కంపెనీకి కూడా ఒక్క రోజులో ఇంత నష్టం రాలేదు. దీనికి కారణం ఏంటంటే ఇంతకుముందు ఏఐ టూల్స్ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఎన్విడియా తయారు చేసే టెక్నాలజీ కావాలి అని నమ్మేవాళ్ళు. ఎప్పుడైతే డీప్ సీక్ మినిమం రిసోర్సెస్తో ఎన్విడియా తయారు చేసిన పవర్లెస్ టెక్నాలజీతో డీప్ సీక్ R1ని డెవలప్ చేసిందో ఎన్విడియాతో ఇంకా పని లేదు అని అందరూ అనుకున్నారు. దాంతో ఎన్విడియా స్టాక్స్ దారుణంగా పడిపోయాయి. ఓకే, డీప్ సీక్ ఈజ్ గ్రేట్, కానీ పర్ఫెక్ట్ అయితే మాత్రం కాదు. దీంట్లో కూడా కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక ఓపెన్ సోర్స్ ఏఐ, సో సెక్యూరిటీ రిస్కులు ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, డీప్ సీక్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసి చైనాలో ఉన్న సెక్యూర్ సర్వర్స్లో స్టోర్ చేస్తున్నామని డీప్ సీక్ తమ ప్రైవసీ పాలసీలో మెన్షన్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్లో ఇదైతే పెద్ద బ్రేక్ త్రూ. అమెరికాకి చైనా గట్టి పోటీ ఇవ్వబోతుంది. ఇన్ని రోజులు ఏఐ అంటే అమెరికాని అనుకున్నాం, కానీ ఇప్పుడు చైనా అమెరికాకి గట్టి షాక్ ఇచ్చింది. కానీ నా ఒపీనియన్లో చైనా సర్వర్స్ని నమ్మటం అంత ఈజీ అయితే కాదు. ఆల్రెడీ పబ్జీ విషయంలో ఇది మనం చూసాం. చైనా సడన్గా ఇంతలా మారిపోయి ప్రపంచం మొత్తానికి ఓపెన్ సోర్స్ ఏఐని అందిస్తుందంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. కానీ ఇది జెన్యూన్ అయితే మాత్రం వరల్డ్ స్టేజ్లో ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ విషయంలో చైనా చక్రం తిప్పబోతుంది. అవును, మరి మన ఇండియా పరిస్థితి ఏంటి బాబు? పక్కెళ్ళాడుకోమా, మాట్లాడే పని ఉంది. మన ఇండియా ఎందుకు ఇలా ఏఐ టెక్నాలజీలో పోటీ పడలేకపోతుందో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇండియా ఏఐ అని కామెంట్ చేయండి. దీని మీద సపరేట్గా ఒక వీడియో చేస్తాను. దట్స్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ రెండు చోట నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. బై బాయ్.